ఏదైతే తల్లికి వందనంలో మోసం అంటూ సాక్షి రాసుకొచ్చిన కథనంతో ఏది 8,500 పడుతుంది 9,000 పడుతుంది అన్నటువంటి కథనం మీదన ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో కళాశాలలో 9, 10 తరగతులు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నామంటూ రాష్ట్రంలో 9, 10 తరగతులు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారు. తల్లికి వందన పథకంలో వీళ్ళకి సంబంధించినటువంటి కొంత వాటాను కేంద్రం భరిస్తుంది. ఆ సొమ్మును బ్యాంక్ లింకేజ్ అయిన విద్యార్థులు తల్లిదండ్రుల అకౌంట్లో మరో 25 రోజుల్లో జమ అవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటగిరీలోని విద్యార్థులకి తమ వాటా నిధులు 382 కోట్లు జమ చేసేసింది. అదే సందర్భంలో ఈ కారణంగానే 9, 10 తరగతులు చదివే ఎస్సీ డే స్కాలరు విద్యార్థులకు సంబంధించి వాళ్ళ తల్లి బ్యాంక్ ఖాతాకు 10,900 రూపాయలు వేసాం. హాస్టల్ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాకి 8,800 వేసాము. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకి 5,200 నుండి 10,972 వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంక్ ఖాతాలకు జమ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రకటించినటువంటి విధంగా మిగిలిన సొమ్ము కేంద్ర ప్రభుత్వం రాబోయే 20 రోజుల్లోపు తల్లులు విద్యార్థుల ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాలకి నేరుగా జమ చేయబోతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. దీని మీద ఆందోళన వద్దు, త్వరలోనే జమ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో అంటే వాస్తవంగా ఈ డబ్బులు ఇదివరకు అయితే కనుక ఇట్లాగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వ డబ్బులు వాళ్ళకి స్కాలర్షిప్స్ పడ్డాయి, ఈ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఆ డబ్బులు తగ్గిస్తున్నారన్నమాట.